కుక్క ముక్కు చల్లగా ఉంటుంది. ఎందుకో తెలుసా? చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను పరమలోభి, కఠినాత్ముడును. అతని పిల్లలు ఒక కుక్కని తెచ్చి మక్కువతో పెంచుతూ వచ్చారు. ఈ పని రైతుకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. కానీ జాలిగుండె గల అతని భార్య మటుకు విశ్వాసం గల ఆ కుక్కను ప్రాణప్రదంగా చూసుకునేది. ఒకప్పుడు ఆ ఊరిలో భయంకరమైన అంటువ్యాధి ప్రవేశించింది. అది త్వరలోనే గ్రామమంతా వ్యాపించి అనేక మంది చనిపోయి వచ్చారు. గ్రామస్తులు ఈ పరిస్థితి చూచి హడలిపోయి మరొక ఊరు చేరుకొని ప్రాణాలు నిలబెట్టుకోవటమే గత్యంతరం అని నిశ్చయించారు. ఆ ఊరు నుంచి కదిలిపోవాలంటే 2-3 రోజులు పడవ ప్రయాణం చేయాలి. గ్రామస్తులతో పాటు పడవలో రైతు కుటుంబం కూడా బయలుదేరారు. అతని పిల్లలు, భార్య తమకు ప్రాణ సమానమైన కుక్కను కూడా పడవెక్కించబోయారు. జనానికే చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉంటే కుక్క కూడా ఎందుకు? దాన్ని వదిలేయండి అంటూ రైతు విసుక్కున్నాడు. కానీ అతని భార్య అయితే దాన్నే కాదు, నన్ను వదిలేయండి అని విరక్తిగా అనేసరికి తప్పదురా భగవంతుడా అనుకొని సమ్మతించాడు రైతు. రాత్రి కాగానే ప్రయాణికులందరూ సర్దుకొని పడుకున్నారు. కుక్క మాత్రం సహజ సిద్ధమైన విశ్వాస గుణంతో పడవను నలుమూలలా పరీక్షిస్తూ కాపలా కాస్తూనే ఉంది. అది అలా కాపలా కాస్తూ ఉండగా ఒకచోట పడవలోకి నీళ్లు వస్తున్నట్టు కనిపించింది. ఈ నీళ్లు ఎందుకు వస్తున్నాయా అని కుక్కకు కంగారు పుట్టి పడవంతా కరియ తిరిగి చూడగా ఒకచోట ఒక చిన్న రంధ్రంలోంచి పడవలోకి నీళ్లు రావటం కనిపించింది. జనమంతా పాపం నిశ్చింతగా నిద్రిస్తున్నారు. ఈ రంధ్రంలోంచి నీరు వస్తున్న సంగతి ఒక్కరికి తెలియకపోయా. ఇలానే ఊరుకున్నట్లయితే మరొక్క గంట సేపట్లో నీరు జోరుగా ప్రవహించి పడవ గంగార్పణమైపోవడానికి సందేహమే లేదు. ఏం చేసేది? ఇన్ని ప్రాణాలు ఎలా నిలుస్తాయి? అంటూ కుక్క అనేక విధాల మదన పడగా దానికి మెరుపులాగా ఒక చక్కటి ఆలోచన తట్టింది. తక్షణమేది తన గతి ఏమవుతుందా అనే తలంపే లేకుండా దాని ముక్కును ఆ చిన్న రంధ్రంలోంచి పెట్టి లోనకి నీరు రాకుండా అడ్డుకున్నది. అది ముక్కు యువతలకు తీసిందంటే బిలబిలమంటూ నీరు వచ్చి పడి పడవకు ప్రమాదం కలుగుతుందన్నమాట. ఈ సంగతి ఎరిగిన ఆ కుక్క ప్రయాణికులను కాపాడటం కోసం ముక్కు రంధ్రంలోనే ఉంచి రాత్రల్లా నిలబడే ఉంది. తెల్లవారగానే పడవ పెద్ద వచ్చి కుక్క కదలకపోవటానికి గల కారణం గ్రహించి దాని తెలివితేటలకు, విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. పడవలోని వారందరూ తమను రక్షించిన ఆ కుక్కను ఎంతో మెచ్చుకున్నారు. దాని యజమాని అయిన రైతు కూడా తన ఉపేక్షకు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు. మరికొద్ది రోజులకే ఆ గ్రామంలో పరిస్థితులు చక్కబడగా రైతు కుటుంబం తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆ రైతు తక్కిన కుటుంబంతో పాటు కుక్కను కూడా ఎంతో ప్రేమతో చూసుకోసాగారు. ఒక రాత్రిలో నీటిలో తడిసి ఉండటం చేత ఆనాటి నుంచి కుక్క ముక్కు చల్లగా ఉంటుందని చెప్పుకుంటారు. ఇదండి వాటి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.